సూర్యుడి భార్య పేరు భోగిని. ఈమె భోజరాజపుత్రిక. ఈ దంపతులకు 10 మంది పుత్రులు, 5 పుత్రికలు కలిగారు. ఈ 10 మంది కొడుకుల్లోనూ పెద్దవాడు పేరు వసుదేవుడు. అందుకనే వదిలేశామనుకున్నాం కదా, మహానుభావుడు ఇక్కడ వచ్చాడు, వసుదేవుడు. ఇతనికి మరో పేరు అనక దుందుభి. ఇతడు చాలా అందమైన వాడు. జన్మతోనే కొన్ని విశేషమైనటువంటి దివ్యశక్తులు గలవాడు. ఇతను పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అంతేగాక దేవదుందుబులు, అనకములు వంటి మంగళ వాద్యాలు మ్రోగాయి. అందుకే ఇతనికి అనకదుందుబి అనే పేరు వచ్చింది. ఈతని పుత్రుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వివరాలు తర్వాత నేను చెబుతాను. అట్లా ఉండని ఇక్కడ తెచ్చిపెట్టాను జనమేజయ, తర్వాత చెప్పుకుంటాను దీన్ని అని అక్కడ ఆపి, ఈ వసుదేవుడికి 5 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా అక్కడ. వీరిలో 4 విశేషాలు భారత కథా దృష్టిలో ముఖ్యమైనవి. అందుకని వీళ్ళ పేరు చెప్పాల్సిందే. అవి వరుసగా చెప్పుకుందాం. వీరిలో పృథ అనే కన్యను ఆమె తండ్రి అయినటువంటి శూరుడు తన మిత్రుడు కుంతీభోజుడు అనే వాడికి దత్తపుత్రికగా ఇచ్చాడు. దత్తత వెళ్ళాక ఆమె పేరు కుంతీగా మారింది. ఈమె భర్త పేరు పాండురాజు. ఈమె భర్త పేరు ఎవరు? పాండురాజు అనుకున్నాం. వీరి పుత్రులే పాండవులు. శృతదేవ్ అనేటువంటి కన్యకను అంత్యుడు అనే రాజుకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల పుత్రుడి పేరు జాగృహు. మరొక కన్యక అయినటువంటి శృతశ్రవను చేదీ దేశపు రాజు అయినటువంటి చైద్యుడికి భార్యగా ఇచ్చాడు. ఈ దంపతుల పుత్రుడే శిశుపాలుడు. ఇతడు పూర్వజన్మలో హిరణ్యకశిపుడు, పూర్వజన్మలో పృథుకీర్తి అనే కన్యను వృద్ధశర్మ అనే రాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి పుత్రుడే దంతవక్త్రుడు. ఈతడే కురుష దేశాధిపతి. ఈతడు కూడా రాక్షసాంశ సంభూతుడే. 5వ పుత్రిక అయినటువంటి రాజాదిదేవి కూడా వీరమాతయే. మళ్ళీ మరొకసారి వెనక్కి క్రోష్టువు దగ్గరికి వెళదాం. మళ్ళీ ఇంకోపారి వెళదాం. క్రోష్టువు యొక్క పుత్రులలో యుధాజిత్తు యొక్క వంశాన్ని, దేవమీదుడి యొక్క వంశాన్ని నీకు ఇప్పటిదాకా వివరించాను కదా. ఇక క్రోష్టువు యొక్క పెద్ద కొడుకు అయినటువంటి అనమిత్రుడి యొక్క వంశశాఖను వివరించాలి. ఇతని వంశం ఇప్పటికీ 6 తరాల దాటి ప్రస్తుతం యుగంధరుడు అనేవాడి దగ్గర ఆగింది. ఇందాక వసుదేవుడి యొక్క తమ్ముళ్ళు మొత్తం 9 మందిని చెప్పుకున్నాం కదా. వారిలో పెద్ద తమ్ముడి పేరు దేవభాగుడు. దేవభాగుడు ఈతని కొడుకే మనకు కావలసినటువంటి వాడు దొరికాడు, ఉద్ధవుడు. ఇతను మహాపండితుడు. వసుదేవుని 2వ తమ్ముడు దేవశ్రవసుడు. ఇతనికి శత్రుఘ్నుడు అనే పుత్రుడు జన్మించాడు. కానీ ఆ పిల్లవాడిని కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే అడవిలో వదిలేశారు. ఆ పిల్లవాడిని నిషాద వంశపు బోయరాజులు పెంచారు. అందువల్ల అతను నిషాదరాజు అయిపోయాడు. అతని పేరే ఏకలవ్యుడు. అంటే ఏకలవ్యుడు వీళ్ళ బంధువులే. వసుదేవుడి 3వ తమ్ముడు పేరు అనాదృష్టి. ఈతని భార్య అస్మకి. వీరి యొక్క పుత్రుడి పేరు యశస్వి. వసుదేవుడి 5వ తమ్ముడు వత్సవాన్. ఇతనికి పుత్రులు లేరు. అందువల్ల వసుదేవుడి 5వ తమ్ముడు వత్సవాన్, ఇతనికి పుత్రులు లేరు. అందువల్ల వసుదేవుడు తన స్వంత పుత్రుల్లో కుశికుడు అనేవాణ్ణి ఇతనికి దత్తత ఇచ్చాడు. అలాగే కౌశికుడు అనేవాడిని ఇతనికి దత్తత ఇచ్చారు. అలాగే వసుదేవుడి
9వ తమ్ముడైన గండుషుడికి కూడా పుత్రులు లేరు. గండుషుడికి ఇతనికి శ్రీకృష్ణుడు తన సొంత పుత్రుల్లో 4 దత్తతిచ్చాడు. వారే చారుదేష్ణుడు, సుచారువు, పాంచారుడు, కృతలక్షణుడు. వీరిలో చారుదేష్ణుడు రుక్మిణీదేవి యొక్క కడసారి పిల్లవాడు. ఇతడు మహావీరుడని, యుద్ధాల్లో తిరుగులేనివాడని ప్రసిద్ధి చెందాడు. ఇతడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇతను వెంట వేల కాకులు వెళ్ళేవట. ఎందుకంటే ఇతని శత్రువుల ఏనుగులను, గుర్రాలను, సైనికులను విస్తారంగా సంహరిస్తూ ఉండేవాడు. కనుక మాంసం తినవచ్చునని చెప్పేసి కాకులంతా వెంటపడేవట. అన్ని కాకులు వెళ్ళేవట వాడి చుట్టూ. అందుకనే చారు ప్లస్ ద అంటే ఏమి, ప్లస్ ఇష్ట అంటే రుచికరమైనటువంటి ఆహారమును ఇచ్చేవాడు అనే అర్థంతో అతనికి చారుదేష్ణుడు అని పేరు వచ్చింది. వసుదేవుడి 7వ తమ్ముడు శ్యాముడు. ఇతడికి పుత్రులు లేరు. ఇతడు తన సొంత తమ్ముడైనటువంటి శమీకుడు అనేవాడిని దత్తపుత్రుడిగా స్వీకరించాడు. ఈ శమీకుడు భోజరాజ్యం అనేటువంటి చిన్న రాజ్యానికి రాజు అయ్యాడు. అందువల్ల తన పరాక్రమం ఎంతటిదో నిరూపించుకోవటాని కోసం రాజసూయ యాగం చేశాడు. ఇతడి కొడుకు పేరు అజాతశత్రువు. బాగుంది. ఈ కొడుకే తండ్రి రాజసూయ యాగానికి అండగా నిలబడ్డాడు. ఇక వసుదేవుడి వంశశాఖ గురించి మనం విస్తారంగా చెప్పుకోవలసి ఉంది. వసుదేవ వంశం. జనమేజయ, వసుదేవుడికి మొత్తము 14 మంది భార్యలు. వారిలో రోహిణి, ఇందిర, వైశాఖి, భద్ర, సునామ్ని అనేవారు. 5 పురువంశానికి చెందినవారు ఈ 5 కూడా. తర్వాత సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ, దేవరక్షిత, వరదేవి, ఉపదేవి, దేవకి అనే 7 దేవలుడి పుత్రికలు. మిగిలిన 2 సుతను, వడవ అనేవాళ్ళు. వీళ్ళు పరిచారిక వర్గంలోకి వస్తారు. వీరందరిలోకి పెద్దది రోహిణి. ఆమె బాహ్లికుడి పుత్రిక. ఈ బాహ్లికుడి శంతను మహారాజు గారి అన్నగారు. వసుదేవుడి రోహిణి అంటే చాలా ఇష్టంగా ఉండేది వసుదేవుడికి. ఈ దంపతులకు బలరాముడు, సహర్షణుడు, షఠుడు, దుర్ధుడు, దమనుడు, స్వభ్రుడు, పిండారకుడు, ఉశినరుడు అనే 8 మంది పుత్రులు. చిత్ర అనేటువంటి పుత్రిక జన్మించారు. చిత్ర అనేటువంటి పుత్రిక చిన్నప్పుడే మరణించింది. కానీ తమ వంశంలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు చూడాలనే ఆశతో ఆవిడే మళ్ళీ సుభద్రగా జన్మించింది. జనమేజయ, వసుదేవ సంతానాన్ని ఇంకా కొంత చెప్పవలసి ఉంది. కానీ వ్యక్తుల ప్రాధాన్యాన్ని మనసులో పెట్టుకొని ముందుగా 4 మహానుభావుల ఉత్పత్తి గురించి చెప్తాను. దేవకి వసుదేవ దంపతులకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు. రేవతి బలరామ దంపతులకు నిషఠుడు అనేటువంటి వీరుడు జన్మించాడు. అర్జున సుభద్ర దంపతులకు అభిమన్యు అనేటువంటి మహారథి జన్మించాడు. అక్రూర కేశికన్యా దంపతులకు సత్యకేతువు జన్మించారు. ఇక మళ్ళీ వసుదేవ సంతానంలోకి వస్తే శాంతిదేవ వసుదేవ దంపతులకు భోజుడు, విజయుడు అనేటువంటి పుత్రులు జన్మించారు. సునామ వసుదేవ దంపతులకు వృకదేవుడు, గదుడు అనేవారు జన్మించారు. దేవరక్షిత వసుదేవ దంపతులకు
ఉపాసంగమవరుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. వృకదేవి వసుదేవ దంపతులకు ఆగవాహుడు అనేటువంటి మహాత్ముడు జన్మించాడు. ఇక్కడ కొంచెం పక్క శాఖలోకి వెళ్ళినప్పటికీ ఒక ప్రముఖ వ్యక్తి యొక్క జన్మను గురించి చెప్పడం మనం చాలా అవసరం. అదేంటంటే, ఈ వృకదేవి త్రిగర్త రాజపుత్రిక. ఈ త్రిగర్త రాజుకి శైశిరాయణుడు అనేటువంటి గార్గ్య గోత్రీకుడైనటువంటి పురోహితుడు ఉండేవాడు. ఈ శైశిరాయణుడి బావమరిదే యాదవ వంశవారికి పురోహితుడిగా ఉండేవాడు. వీరిలో శైశిరాయణుడు ఎక్కువగా నియమనిష్ట తత్పరుడుగా ఉండేవాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఎక్కువగా పాటించేవాడు. ఇది చూసిన బావమరిది అనగా యదువంశీకుల పురోహితుడు శైశిరాయణుడిలో పురుషత్వం ఉందా లేదా అని హాస్యం కోసం ఒక పరీక్ష పెట్టాడు. ఇంత బ్రహ్మచారిగా చేస్తున్నాడు, వీడికి పురుషత్వం ఉందా లేదా అని. ఇదే పెట్టేది పురుషత్వం. విద్య పరీక్ష పెట్టచ్చు, కానీ ఏ పరీక్ష పెట్టినా శైశిరాయణుడు బోల్తా పడలేదు. దానితో అతని బావమరిది శైశిరాయణుడు నపుంసకుడు అని అతని బావమరిది ప్రకటించేశాడు. అంతే, ఏమన్నా కానీ ప్రకటించేశాడు. అయినా సరే శైశిరాయణుడు తన దీక్ష మానలేదు. కానీ తపోబల లోపల బావమరిది మీద కోపంతో ఉడికి పెడుతున్నాడు. ఆ కోపపు వేడికి తెల్లటి మనిషి నల్లగా మారిపోయాడు. 12 సంవత్సరాలు గడిచాక అతడు పెట్టుకున్న దీక్ష పూర్తయిపోయింది. కానీ అతడు నపుంసకుడనే పేరు అవటం వల్ల అతడికి ఎవరూ పెళ్ళనివ్వలేదు. దాంతో ఏమైంది, శైశిరాయణుడు రెచ్చిపోయి తనకు ఏ స్త్రీ లొంగుతుందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి గోపాలి అనేటువంటి అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక గోపకన్యకా రూపాన్ని ధరించి ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉండేది. శైశిరాయణుడికి ఆ గోపకన్యకు స్నేహం కుదిరింది. ఆ ఇద్దరికీ కాలయవనుడు అనేటువంటి మగపిల్లవాడు పుట్టాడు కదా, ఇంకేమి. ఇది ఒక శివాజ్ఞ. ఎందుకంటే శైశిరాయణుడు పుట్టిన దీక్ష వల్ల అతడిలోని తపశ్శక్తి చాలా ఉగ్రంగా ఉండేది. మామూలు మానవ స్త్రీ అయితే ఈ ఉగ్ర తపస్సును తట్టుకోగలిగేది కాదు కదా. ఈ గోపకన్య నిజానికి అప్సరశ్రీ కనుక ఆ తపస్సు యొక్క తీవ్రతను తట్టుకోగలిగింది. పుట్టిన పిల్లవాడు తండ్రిలాగానే నల్లగా ఉండటం వల్ల కాలుడు అనే పేరు వచ్చింది. కాలుడు అంటే నల్లనివాడు. ఒక యవన మహారాజు గారికి సంతానం లేకపోవటం వల్ల ఆయన ఈ నల్ల పిల్లవాడిని పెంచుకున్నాడు. అందువల్లే ఆ పిల్లవాడికి కాలయవనుడు అనే పేరు ఖాయమైపోయింది. ఈ కాలయవనుడు మహావీరుడై యవన దేశపు రాజుగా మారాడు. శరీరంలో వెనుక భాగం ఎద్దు, ముందర భాగం గుర్రంగా కలిగినటువంటి ఒక విచిత్ర జంతువు అతడికి వాహనంగా ఉండేది. దానివల్ల అతను అజేయుడుగా ఉండేవాడు. ఈ కాలయవనుడికి అంతులేని యుద్ధ వ్యసనం ఉండేది వీడికి. అతను ఒకసారి తనకు తగినటువంటి ప్రతి వీరులెవరా అని నారద మహర్షిని అడిగాడు. ఆయన వృష్టి అందక వంశాల్లోని వీరులు చాలా గొప్పవారని చెప్పాడు. దాంతో కాలయవనుడు పొంగిపోయి ఒక అక్షోహిణీ సైన్యాన్ని వెంటబెట్టుకొని వృష్టి అందక వంశాల వారు ఉండేటువంటి మధురా నగరం మీదికి దండెత్తాడు. కోట వెలుపల సేనా సమూహాన్ని నిలిపి కోట లోపలికి దూతను పంపించాడు. అప్పుడు వృష్టి అందక వీరులంతా సమావేశమై ఏం చేస్తే బాగుంటుంది అని శ్రీకృష్ణుడిని సలహా అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెనుక ముందులు బాగా ఆలోచించి, ఈ కాలయవనుడు శివాజ్ఞతో పుట్టినవాడు కనుక మనం శివుడికి గౌరవం ఇవ్వాలి. అందుచేత మనం
ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది అని సలహా చెప్పాడు. ఇదేం సలహా, అక్కడి నుంచి పారిపోదాం అంతే. వచ్చేసాడు యుద్ధం, అక్షోహిణిని తీసుకొచ్చేశాడు. అందుకని మనం ఎవరు ఉండకూడదు ఇక్కడ, ఈ నగరమే ఖాళీ చేసి పడేస్తాం. వృష్టి అందక వంశాల వారు శ్రీకృష్ణుడి సలహా మేరకు ఆయనకు మార్గదర్శనంలో మధురా నగరం నుంచి పారిపోయి పశ్చిమాది గ్రామంలో ద్వారకా నగరానికి మకాం మార్చేశారు. ఈ ద్వారకా నగరానికే ద్వారవతి అని, కుశస్థలి అని పేర్లున్నాయి. జనమేజయ, వంశ పరంపర సందర్భంలో సంగ్రహంగా చెప్పినటువంటి ఈ కృష్ణ కథను పర్వదినాలలో వినిపించే వారికి, విన్నవారికి కూడా రుణబాధలు ఉండవు, రోగ బాధలు ఉండవు. ఇక గోత్ర మార్పిడిలు. జనమేజయ, ఇతర వంశశాఖల చరిత్రను చెప్పే ముందు 3 విషయాల నీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. క్షత్రియుల్లో 7 తరాల దాటిపోతే వారి గోత్రాలు మారిపోతాయి, వారి పురోహితులు గోత్రాలు కూడా మారిపోతాయి. అందువల్లనే ఒకే వంశ పరంపరలో పుట్టినటువంటి కన్యలను అదే వంశపు పురుషులు వివాహం చేసుకున్నట్లుగా నేను చెప్పిన కథలో నీకు కనిపిస్తుంది కదా. రాబోయే కథల్లో కూడా శ్రీకృష్ణుడు రుక్మిణి కురోష్టు వంశంలోనే పుట్టాడు. వారిద్దరికీ వివాహం కూడా జరిగింది కదా. ఇవన్నీ తరాల అంతరాల వల్ల, దానివల్ల సంభవించినటువంటి గోత్రాల పరివర్తన వల్ల ధర్మబద్ధమే అవుతుంది కదా. నేను నీకు చెబుతున్నటువంటి వంశ పరంపరలో ఎక్కడో కృతయుగం నుంచి ద్వాపరాయుగం దాకా లంకెలు ఉన్నట్లుగా వర్ణిస్తున్నాను. అది ఎట్లా కుదురుతుంది అనేటువంటి సందేహం నీకు కలగవచ్చు కదా. అయితే వీరిలో యయాతి, నహుషుడు, యదు వంటి అనేక మంది మహాత్ములు వేలకు వేలు సంవత్సరాలు జీవించారు. వీరి తరాలను లెక్కించేటప్పుడు మామూలు తరాల కోలమానాలు పనిచేయవు. సుదీర్ఘమైన వంశ చరిత్రలు చెప్పేటప్పుడు ఒక్కసారి మధ్యలో కొంతమంది పేర్లను వదిలేసి ముఖ్యుల పేర్లను మాత్రమే ప్రస్తావించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా మనం తరాల సంవత్సరాల లెక్కలు తారుమారవుతూ ఉంటాయి. వీటిని సందర్భ శుద్ధిని బట్టి సమన్వయించుకుంటూ ఇంచుమించు వంశ చరిత్రను మనం గ్రహించాలి. యదువంశంలోనే క్రోష్ట వంశ శాఖను పరిశీలించినప్పుడు ఈ అంశం మరింత స్పష్టమవుతుంది. ఈ క్రోష్ట వంశ పరంపరలో ఇప్పటికీ 3 పరంపరలు చెప్పాను. ఇక 4వ పుత్రుడైనటువంటి వృజనీ వంశుడి పరంపరను చెప్పవలసి ఉంది. వృజనీవంతుడి వంశం. కురోష్టువు అంటే వసుదేవుడి యొక్క ముత్తాత. ఆయన 4వ కొడుకే వృజనీవంతుడు, వృజనీవాన్. ఈతని వంశ పరంపరలో 10 తరాల తర్వాత కంబల బర్హి అనేవాడు పుట్టాడు. ఇతనికి చాలామంది సంతానం కలవాలనేటువంటి కోరిక ఉండేది ఎప్పుడు. దానికి తగ్గట్టే 100 మంది పుత్రులు పుట్టారు. కానీ పాపం వారిలో 99 మంది మొత్తం మరణించారు. రుక్మకవచుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.